ఈ సంవత్సరం 9వ తరగతిలోకి ప్రవేశించిన విద్యార్థులకు స్వాగతం, అభినందనలు. మరి మనం మ్యాథమెటిక్స్ పాఠాలను, గణితం యొక్క పాఠాలని మనం ఇలా ఆన్లైన్ మాధ్యమం ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన మ్యాథమెటిక్స్లో 9th మ్యాథమెటిక్స్లో మనకి సుమారు 15 పాఠాలు ఉన్నాయి. మరి 15 పాఠాలు మనం ఎన్ని వీలైతే అన్ని ఈ మాధ్యమం ద్వారా, అంటే ఈ ఆన్లైన్ ద్వారా నేర్చుకోవడానికి, వీడియో లెసన్స్ ద్వారా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. మన మొట్టమొదటి పాఠం, మన 9th మ్యాథమెటిక్స్లో మొట్టమొదటి పాఠం ఏంటంటే వాస్తవ సంఖ్యలు. సో వాస్తవ సంఖ్యలు 8th క్లాస్లో మన మొదటి పాఠం గుర్తుందా మీకు? 8th క్లాస్లో మొదటి పాఠం గుర్తుందా? అకరణీయ సంఖ్యలు. 8th క్లాస్లో మొదటి పాఠం అకరణీయ సంఖ్యలను మనకి మరి గుర్తు చేసుకోవాలి. అయితే ఆ అకరణీయ సంఖ్యలని మొదలు పెడతారు అక్కడ. 9thలో అయితే వాస్తవ సంఖ్యలు అని మొదలు పెడతారు అనమాట. అంటే దానికి కొనసాగింపు అనమాట, దాని తర్వాతదనమాట ఇది. రైట్. మరి ఏంటి వాస్తవ సంఖ్యలు అంటే ఏంటి, దీంట్లో ఉన్న విషయాలు ఏంటో మనం వీలైనంత క్లుప్తంగా, వీలైనంత వేగంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మనం సహజంగా మనం ఉపయోగించే అంకెలు ఏంటి? 1 2 3 4 ఇలా కౌంటింగ్ కానీ ఇలాంటి నెంబర్లన్నీ మనకు తెలుసు. ఇలా చాలా నెంబర్లు తెలుసు మనకి. అలా వేసుకుంటే ఎన్నైనా నెంబర్లు వెళ్ళిపోవచ్చు, పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి వీటన్నిటిని సహజంగా ఉపయోగిస్తాము, లేకపోతే కౌంటింగ్ ఉపయోగిస్తాం. కాబట్టి వీటిని సహజ సంఖ్యలు అంటారని మనం నేర్చుకున్నాం. సహజ సంఖ్యలు ఏ అక్షరం చేత సూచించాం మనం? ఎన్ అనే అక్షరం చేత సూచించాం. న్యాచురల్ నెంబర్స్ అంటారు కదా ఇంగ్లీష్లో, అందుకని అందులో మొదటి అక్షరమైనటువంటి ఎన్ ఉపయోగించాం అనమాట. సహజ సంఖ్యలు అంటారు. 1 నుంచి ఈ టైప్ 1 2 3 ఈ టైప్ నెంబర్లు అన్నింటికి ఒక పేరు పెట్టేశారు, సహజ సంఖ్యలని. ఈ జాబితా అంతటికీ సున్నాని జోడించి, సున్నాని అటాచ్ చేసి ఏం చేశారంటే వీటిలన్నిటితో పాటు అదనంగా ఈ సున్నాని జోడించి వాటికో పేరు పెట్టారు. మీకు గుర్తునే ఉంటుంది, మీలో చాలామంది చెప్పగలరు. చెప్పండి మరి ఏంటది? వాటిని ఏమంటారు? వెరీ గుడ్, పూర్ణాంకాలు అంటారు అని మీరు మనసులో అనుకోగలిగారు. పూర్ణాంకాలు అంటారు. దాన్ని ఏ అక్షరం చేత సూచించారు? డబ్ల్యూ అనే అక్షరం చేత సూచించారు. హోల్ నెంబర్స్ అంటారు ఇంగ్లీష్లో, అందుకని డబ్ల్యూ అనే లెటర్ తీసుకున్నారు మొదటిది. చూసారా, జస్ట్ దీనికి పెద్దగా డిఫరెన్స్ లేదు, ఒక్క నెంబర్ మాత్రమే అదనంగా వచ్చింది. కాబట్టి ఇక్కడి నుంచి చూసినట్లయితే ఇవన్నీ కూడా సహజ సంఖ్యలే. కాబట్టి 1 2 3 4 5 ఇవన్నీ కూడా సహజ సంఖ్యలు అవుతాయి, పూర్ణాంకాలు అవుతాయి అన్నమాట. కానీ 0 మాత్రం అదనంగా వచ్చింది. ఇది పూర్ణాంకం మాత్రమే, 0 సహజ సంఖ్యలో ఉండదన్నమాట, ఆ జాబితాలో ఉండదు. కాబట్టి 0 సహజ సంఖ్యనా అని అడిగారు అనుకోండి, ఎవరైనా కాదని చెప్పాలి మనం. 0 పూర్ణాంకం అన్నమాట. అలాగే ఈ 1 2 ఈ 0 1 2 3 4 5 6 ఇలా ఇవన్నీ అనంతమైన నెంబర్స్తో పాటు -1 -2 -3 -4 ఇలా రుణ సంఖ్యల భావనను కూడా ప్రవేశపెట్టారు. రుణ సంఖ్యల భావన కూడా ప్రవేశపెట్టి ఇది కూడా అనంతం అనమాట. ఇటువైపు మనం ఎడం వైపు ఇలా అనంతంగా వెళ్ళిపోతాం అనమాట, కుడివైపు అనంతంగా వెళ్ళిపోతాం. ఇక్కడ 0 ఉంది. సో ఈ జాబితాను అంతటిని, అంటే ఇక్కడ +5 ఉంటే ఇక్కడ -5, +2 ఉంటే -2, +100 ఉంటే -100, సేమ్ ఇంచుమించుగా ఈ ధన సంఖ్యలాగా ఈ రుణ సంఖ్యలా మనకు కనబడుతున్నాయి. ఈ జాబితాను అంతటిని కలిపి ఏమని పిలిచారని గుర్తుంది మీకు? ఏమని పిలిచారని గుర్తుంది? అవి పూర్ణ సంఖ్యలు. అవి ఏంటి చెప్పండి? పూర్ణ సంఖ్యలు అన్నారు వీటిని. ఈ పూర్ణ సంఖ్యల్ని ఏ అక్షరం చేత సూచించాం మనం? ఏ అక్షరం చేత సూచించాం చెప్పండి? వెరీ గుడ్, మీలో కొంతమంది ఊహించగలుగుతున్నారు, మనసులో చెప్పుకోగలుగుతున్నారు. జెడ్ అనే అక్షరంతో సూచించారు. ఇంటిజర్స్ అంటారు వీటిని ఇంగ్లీష్లో. కాబట్టి సహజ సంఖ్యలు కొంచెం పెరిగి పూర్ణాంకాలు అయింది. ఈ పూర్ణాంకాలు బాగా పెరిగిపోయి, అంటే ఈ పూర్ణాంకాలతో పాటు కొత్తగా మనం ఈ -1 -2 -3 ఇవన్నీ అటాచ్ చేసాం. ఇవన్నిటిని కలిపి పూర్ణ సంఖ్యలు అన్నారు. అంటే ఇక్కడి నుంచి చూసుకుంటే, ఈ 0 నుంచి చూసుకుంటే ఇవి పూర్ణాంకాలు అవుతాయి, పూర్ణ సంఖ్యలు అవుతాయి అన్నమాట. ఇక్కడి నుంచి చూసుకుంటే 1 2 3 నుంచి చూసుకుంటే ఇవన్నీ కూడా సహజ సంఖ్యలను పిలవచ్చు, పూర్ణాంకాలను పిలవచ్చు, పూర్ణ సంఖ్యలను పిలవచ్చు. ఇలా చక్కగా మనం, అంటే ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క పేరు పెట్టారనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే ఈ పూర్ణ సంఖ్యల్ని మనము 3 భాగాల కింద విడగొట్టేయచ్చు కదా. ఒకటి ఏంటంటే ఈ మైనస్ నెంబర్లు అన్నిటి నుంచి మొత్తం ఈ భాగం అంతానేమో రుణ సంఖ్యలు, ఈ భాగం అంతానేమో ధన సంఖ్యలు, ఈ మధ్యలో 0 ఉంది. కాబట్టి వీటిని ధనపూర్ణ సంఖ్యలు అంటారు. వీటిని ప్లస్ నెంబర్స్ అంటాం మన భాషలో. వీటిని రుణపూర్ణ సంఖ్యలు అంటారు, మైనస్ నెంబర్స్ అంటాం. ఈ మధ్యలో ఉండిపోయింది చూసారా 0, అది ధనము కాదు, రుణము కాదు, తటస్థం అనమాట. ప్లస్ నెంబర్ కాదు, మైనస్ నెంబర్ కాదు. కాబట్టి దీన్నేమో Z+ అని రాయొచ్చు, అంటే ధన సంఖ్యలు కాబట్టి. దీన్నేమో Z- అని రాయొచ్చు. ఈ విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పూర్ణ సంఖ్యలు 3 ముక్కలు అయిపోయింది అనమాట. కాబట్టి చూడండి, ఇక్కడ
ఈ పూర్ణ సంఖ్యల గురించి నేర్చుకునేటప్పుడు మనం ఇవి చాలా ఉంటాయనే భావన మనం మనసులో పెట్టుకోవాలి. అంతేకాకుండా ఇవి ఒక రౌండ్ నెంబర్స్ అనమాట, రౌండ్ ఫిగర్స్ అనమాట. అంటే కంప్లీట్ నెంబర్స్. 3 అంటే మనకి కంప్లీట్ నెంబర్, 4 కంప్లీట్ నెంబర్, 5 కంప్లీట్ నెంబర్, అలా అర్థం చేసుకోవాలి. -1 కంప్లీట్ నెంబర్ అంటే తర్వాత మీకు అర్థమవుతుంది నేను రౌండ్ ఫిగర్స్ అని ఎందుకు అన్నాను. కాబట్టి ఈ లిస్ట్ అంతా పూర్ణ సంఖ్యలైంది. ఇంకా ఏమన్నా ఉన్నాయా, ఇంకా ఏమన్నా సంఖ్యలు ఉన్నాయా అని ఆలోచిస్తే మరొక కొత్త వర్గాన్ని కూడా తీసుకొచ్చారు. మరొక కొత్త వర్గం ఏంటది? ఈ పూర్ణ సంఖ్యలు కాకుండా మరొక కొత్త వర్గం ఏంటో చూద్దాం. అది మనం 8th క్లాస్లో ప్రారంభించుకున్నాం. 8th క్లాస్లో మనం ప్రారంభంలో చెప్పుకుంటాం అనమాట. సో ఏంటంటే చూడండి, మనం తరచుగా చూస్తుంటాం 1/2 చూస్తుంటాం, హాఫ్ మన పరీక్షలో మార్కులు వేస్తూ ఉంటారు. లేకపోతే మీకు 3/4 కూడా తెలుసు, లేకపోతే 1.5 తెలుసు. ఇలాంటి అంకెలన్నీ కూడా మనం ఇందాక చూసిన జాబితాలో, పూర్ణ సంఖ్యల జాబితాలో లేదు. పూర్ణ సంఖ్యల జాబితాలో మనం 1, 2, 3, 4, 5, 6 ఇలా అన్నీ వేసుకుంటూ పోవాలి. మధ్యలో 0 ఉంది. -1, -2, -3, -4, -5 ఇలా ఉన్నది. ఈ జాబితాలో ఎక్కడ కూడా మనం ఇలాంటి నెంబర్లు చూడం, కానీ ఇవి కూడా నెంబర్లే. కాబట్టి ఇలాంటి నెంబర్లను అకామిడేట్ చేయడానికి, అంటే మన లిస్టులో చేర్చడానికి ఒక కొత్త జాబితాని తీసుకొచ్చారు. ఆ జాబితా పేరు ఏంటంటే అకర్ణీయ సంఖ్యలు. ఏంటది? అకర్ణీయ సంఖ్యలు అనే జాబితాని తీసుకొచ్చి ఈ అకర్ణీయ సంఖ్యల్ని ఎలా నిర్వచించారంటే, ఏంటి అకర్ణీయ సంఖ్యలు అంటే, ఏ సంఖ్యలనైతే మనం p/q రూపంలో రాయగలమో, ఏ సంఖ్యలనైతే మనం p/q రూపంలో రాయగలమో, అంటే ఒక లవము ఒక హారం ఉండేటట్లు రాయగలమో, అలాంటి రూపంలో రాయగలిగే సంఖ్యలన్నింటినీ అకర్ణీయ సంఖ్యలు అన్నారనమాట. ఏంటి p/q రూపంలో రాయగలగడం అంటే ఏంటి, లేదా p/q రూపంలో ఉన్న అంకెలు అంటే ఏంటి? ఇదిగో ఇవి p/q రూపంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే 1/2 లవము హారము, ఇదిగో 3/4 లవము హారము. 3/4 అంటే తెలుసు మనకు, 30 అని తెలుసు కదా. అందుకని 1.5 దీన్ని మనం మిశ్రమ భిన్నాన్ని చపక్రమ భిన్నంలోకి మార్చామనుకోండి, 3/2 కదా, 2 1 2, 3/2 ఇదిగో లవము హారంలో రాయగలిగాం. కాబట్టి ఇలాంటి నెంబర్లు అన్నీ కూడా ఏ రూపంలో ఉన్నాయన్నమాట? p/q రూపంలో ఉన్నాయి. కాబట్టి p/q రూపంలో ఉండేటటువంటి అంకెల్ని ఏమని పిలిచారు? మళ్ళీ ఇప్పుడు అకర్ణీయ సంఖ్యలని పిలిచారు. ఆ మాటకొస్తే p/q రూపంలో రాయగలిగే సంఖ్యలన్నీ అకర్ణీయ సంఖ్యలు. కాబట్టి ఆ మాటకొస్తే ఇందులో ఈ పూర్ణ సంఖ్యలో ఉన్న ప్రతిదాన్ని కూడా p/q రూపంలో రాయొచ్చు. ఏదైనా 4 తెచ్చుకున్నాం అనుకోండి, 4 అనే అంకె తెచ్చుకున్నాం అనుకోండి, 4ని 4/1 అని రాయొచ్చు. ఇదిగో లవము హారము ఉండేలా భిన్నంలా రాశాను. లేదు ఇంకా సాటిస్ఫై అవ్వలేదు, 4ని 8/2 అని రాద్దాం. 2 4 8 కదా. కాబట్టి 4ని కావాలంటే మన లెక్కల భాషలో ఎలా రాయొచ్చు అంటే 8/2 అని రాయొచ్చు. లేకపోతే 40/10 అని రాయొచ్చు. 14 40 కదా. కాబట్టి 4ని ఒక లవము హారం అంటే p/q రూపంలో రాయగలం. కాబట్టి 4 కూడా అకర్ణీయ సంఖ్య. ఎందుకంటే వేటినైతే మనం p/q రూపంలో రాయగలమో వాటిని అకర్ణీయ సంఖ్యలు అంటారు. ఆ లెక్కను చూస్తే ప్రతి అంకిని 6ని తీసుకున్నాం అనుకోండి, 6/1. లక్షని తీసుకున్నాం అనుకోండి, 1,00,000/1 అని రాయొచ్చు. లేకపోతే 100ని తీసుకున్నాం అనుకోండి, 100ని 200/2 అని రాయొచ్చు. -4ని తీసుకున్నాం అనుకోండి, -4/1 అని రాయొచ్చు. ఇంకా అలా ఎన్నని చెప్పుకుంటాం. ప్రతి అంకిని కూడా, ప్రతి పూర్ణ సంఖ్యని కూడా మనం p/q రూపంలో రాయవచ్చు. మీరు 0 మీద అనుమానం రావచ్చు, 0 కూడా రాయొచ్చండి. 0 అని రాయొచ్చు. 0/1. 0/1 అంటే 0 కదా. లేకపోతే 0/2, లేకపోతే 0/10. కాబట్టి 0 కూడా ఏంటనమాట? 0 కూడా అకర్ణీయ సంఖ్య. కాబట్టి మొత్తం మీద ఏమని మనం డిస్కస్ చేయొచ్చంటే, వేటినైతే మనం p/q రూపంలో రాయగలమో, ఏ సంఖ్యలనైతే p/q రూపంలో రాయ వీలయ్యే సంఖ్యలు అనమాట అకర్ణీయ సంఖ్యలు అంటే. ఇక్కడ p అంటే ఏంటి మరి? p అంటే పైన ఒక నెంబరు, లవంలో ఒక నెంబరు, హారంలో ఒక నెంబరు. కాబట్టి pqలు పూర్ణాంకాలు, pqలు పూర్ణ సంఖ్యలు, pqలు పూర్ణ సంఖ్యలు. అంటే అర్థం p నీకు నచ్చిన నెంబర్ పెట్టుకోవచ్చు, 3 కింద నీకు నచ్చిన నెంబర్ పెట్టుకోవచ్చు. కాబట్టి p ఒక పూర్ణ సంఖ్య, q ఒక పూర్ణ సంఖ్య. కాకపోతే హారంలో ఉంది కాబట్టి q ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు, కానీ క్యూని మాత్రం మనం ఏం తీసుకోకూడదు? 0 తీసుకోకూడదు. ఎందుకంటే 0తో భాగాహారం నిర్వచించం కదా. అందుకని అకర్ణీయ సంఖ్యలు నిర్వచించేటప్పుడు p/q రూపంలో రాయ వీలయ్యే సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు అంటారు. ఇక్కడ pqలు పూర్ణ సంఖ్యలు మరియు q అనేది 0 కానటువంటి ఏ సంఖ్య అయినా తీసుకోవచ్చు. q ≠ 0, 0 తప్ప ఏదైనా తీసుకోవచ్చు అని అర్థం అనమాట. మరి ఈ లెక్కను చూస్తే అకర్ణీయ సంఖ్యలు అంటే ఏంటంటే అవన్నీ అకర్ణీయ సంఖ్యలే. ఎందుకంటే ప్రతి దాన్ని కూడా మనం p/q రూపంలో రాయగలం. పూర్ణ సంఖ్యలన్నీ అకర్ణీయ సంఖ్యలే. వాటితో పాటు ఇంక ఇలాంటివి అనమాట 1/2,
2/3, మీ ఇష్టం 7/10. మరి ఇవి పూర్ణ సంఖ్యలు కానటువంటివి, ఇవేమి రౌండ్ ఫిగర్స్ కాదు. అదే అందుకే అన్నమాట అవన్నీ రౌండ్ ఫిగర్స్, రౌండ్ నెంబర్స్ అనమాట, కంప్లీట్ నెంబర్స్. ఇవి రౌండ్ నెంబర్స్ కాదు, 1/2 అంటే ముక్కలు అనమాట. 2/3, 7/10, లేకపోతే 20/3, 20/3 ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రతి దానికి అర్థం ఉంటుంది అనమాట. లేదా -100/3, లేకపోతే 100/8, ఇవన్నీ కూడా లవము హారం రూపంలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏం సంఖ్యలు అనమాట. అవన్నీ కాకుండా ఇవన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలే. ఇప్పుడు చూడండి, ఇవన్నీ అకర్ణీయ సంఖ్యలు అయిపోయినవి. దాంతోపాటు ఇంకా ఇలాంటి అనేకమైన p/q రూపంలో రాయవచ్చు. కాబట్టి అకర్ణీయ సంఖ్యల జాబితా కూడా చాలా పెద్దదన్నమాట. అకర్ణీయ సంఖ్యల జాబితా కూడా చాలా పెద్దది. కాబట్టి అకర్ణీయ సంఖ్యలు అంటే ఫైనల్గా ఒక మాట అనేసుకుంటే మన 9th క్లాస్లో ఉన్న టాపిక్లోకి మనం ఎంటర్ అయిపోవచ్చు. అకర్ణీయ సంఖ్యలు అంటే ఏంటనమాట, ఏ సంఖ్యలను అయితే మనం p/q రూపంలో రాయగలమో అలాంటి వాటిని అకర్ణీయ సంఖ్యలు అంటారు. రైట్. మరి ఉదాహరణ, ఇవన్నీ అన్ని పూర్ణ సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలే. వాటితో పాటుగా అదనంగా ఏమున్నాయి అనమాట, మనకి 3/7, 7/8 ఇలాంటివి ఉంటాయని చెప్పాను కదా. అలాగ మనం నచ్చిన ఒక భిన్నాన్ని మనం అక్కడ ప్రవేశపెట్టామనుకోండి, అది అకర్ణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి వాటితో పాటు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనం నేర్చుకుంటాం. మన టెక్స్ట్ బుక్లో ఫస్ట్ పేజీలో ఒక యాక్టివిటీ ఉంటుంది, చూడండి. అది చాలా చక్కగా ఉంటుంది అనమాట యాక్టివిటీ. మనం నేర్చుకుంటాం. ఇంకా ఏమిటంటే 3.2222 అలా పెట్టేసామనుకోండి, దీని గురించి కూడా నేర్చుకుంటాం. ఇది ఏ సంఖ్య ఒకటే క్వశ్చన్, ఇది అకర్ణీయ సంఖ్య కాదా? అకర్ణీయ సంఖ్య కాదంటే ఎలా చెప్తాం? p/q రూపంలో రాయగలమా? దీన్ని p/q రూపంలో రాయగలం. మనం నేర్చుకున్నాం 8th లేదా ఇక్కడ కూడా నేర్చుకున్న తర్వాత. ఇది 3.2 బార్, ఇది అంతము కాని ఆవర్తిత దశాంశ రూపము అంటారు దీన్ని కూడా మనం p/q రూపంలో రాయొచ్చు. కాబట్టి ఇలాంటివి కూడా ఏం సంఖ్యలు అనమాట, అకర్ణీయ సంఖ్యలు అనమాట. అంతేకాకుండా ఓకే, ఇక్కడ కనిపించింది కదా మనకి, ఏదైనా 0.234 కనబడింది అనుకోండి, మరి ఇది ఏ సంఖ్య? ఇది కూడా అకర్ణీయ సంఖ్యే, ఎందుకంటే దీన్ని కూడా p/q రూపంలో రాయొచ్చు. మరి ఇదేం సంఖ్య? 4.12 బార్ అన్నారు అనుకోండి ఎవరన్నా, ఇదేం సంఖ్య? అకర్ణీయ సంఖ్య అని అంటారా? ఎస్, అకర్ణీయ సంఖ్యే. ఎందుకంటే దాన్ని కూడా మనం ఒక భిన్న రూపంలో రాయొచ్చు, p/q రూపంలో రాయొచ్చు. కాబట్టి ఇలాంటివన్నీ నేర్చుకుంటాం అనమాట మనం. కాబట్టి ఫైనల్గా వేటినైతే మనం p/q రూపంలో రాయగలమో అటువంటి వాటన్నిటిని కూడా మనం ఏమంటామంటే అకర్ణీయ సంఖ్యలు అంటాము. అకర్ణీయ సంఖ్యల విషయంలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనిద్దాం. చూడండి, 1/2 అన్నాను అనుకోండి, ఈ అకర్ణీయ సంఖ్య ఇది ఒక్కటే ఉంటుంది అనుకోకూడదు, అంటే ఇది ఏకైకము అనుకోకూడదు. 1/2 అన్న నిజానికి 2/4 అన్న ఒకటే కదా, రెండు ఒకట్లో 2 మనకు అర్థమవుతుంది కదా. లేకపోతే 3/6 అన్న ఒకటే, లేకపోతే 100/200 అన్న ఒకటే, లేకపోతే 5/10 అన్న ఒకటే. ఎందుకంటే ఇవన్నీ కూడా చివరికి మనకి చేరుకునేటటువంటి కనిష్ట రూపం ఏంటనమాట, 1/2కి చేరుకుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా సమానమైన అకర్ణీయ సంఖ్యలు అనమాట. అంటే 1/2 అన్న ఒకటే, 2/4 అన్న ఒకటే, 3/6 అన్న ఒకటే, 100/200 అన్న ఒకటే, 5/10 అన్న ఒకటే. ఈ విధంగా ఇచ్చే అన్నిటికి 1/2 ఇచ్చేవన్నీ కూడా సమానమే అనమాట. కాబట్టి అకర్ణీయ సంఖ్య యొక్క రూపం ఏకైకం అనుకోకూడదు మనం, అది చాలా రకాలుగా ఉండొచ్చు అనమాట. కాకపోతే మనం ఏం చేస్తామంటే సూక్ష్మీకరించి చివరికి 1/2 అని తీసుకొస్తాం. కాబట్టి ఈ నెంబర్ లైన్ మీద, సంఖ్యారేఖ మీద ఇవన్నీ ఒకే స్థానాన్ని సూచిస్తాయి అనమాట. 100/200 చూపించమన్నా, లేకపోతే 2/4 చూపించమన్నా, 5/10 చూపించమన్నా నెంబర్ లైన్ మీద ఒకే స్థానాన్ని సూచిస్తాయి అనమాట, ఒకటే స్పాట్ని సూచిస్తాయి. లేదా ఇదొక స్పాట్, అదొక స్పాట్ చూపించవు. ఆ విధంగా అకర్ణీయ సంఖ్యలు అనేవి మనం ఏకైకము అనే భావన అనుకోకూడదు అనమాట. ఓకేనా? ఈసారి అలాంటివి కొన్ని ఉదాహరణలు చేద్దాం, సంఖ్యారేఖ మీద ఉన్నటువంటి ఉదాహరణలు చేద్దాం. చూడండి, ఉదాహరణలు ఇవి చేయండి, ఇలాంటివన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఉదాహరణ 1 చేద్దాం. చూడండి, టెక్స్ట్ బుక్లో మనకి ఉన్నటువంటి మొట్టమొదటి లెక్క ఉదాహరణ ఇది చేద్దాం. చూడండి, 5/3 మరియు -5/3లను సంఖ్యారేఖపై సూచించండి అంటున్నారు. మనకి బాగా పరిచయం ఉన్నది కదా సంఖ్యారేఖ అంటే, చాలా ఇష్టంగా చేసేవాళ్ళం మనం సంఖ్యారేఖ మీద. కాబట్టి ఒక రోలర్ తీసుకుని, అంటే స్కేల్ తీసుకుని ఒక తిన్నని గీత గీసి మనం చక్క మధ్యలో 0 పెడదాం. ఇప్పుడు మనకి 5/3 కావాలి, కాబట్టి 5/3 కావాలి. కాబట్టి మనం 0 తర్వాత 1/3, 2/3, ఆ తర్వాత ఏంటి 3/3 అంటే ఏంటి 3/1, కాబట్టి 1 అనమాట. దీన్ని 3/3 అన్న లేదా మనం 1 అని భావించవచ్చు. తర్వాత 4/3, ఆ తర్వాత మనకు కావాల్సినటువంటి 5/3 అనమాట. మీరు ఇంకా కొంచెం ముందుకెళ్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్తే మనకి 6/3 అంటే 2 వస్తుంది అనమాట. అంటే ఇది 1,
ఇది 2, ఇది 0 అనమాట. చూసారా, మనకు కావాల్సిన నెంబర్ ఏంటి ఇంతకు చేసి 5/3. ఇదిగో 5/3, దాన్ని రౌండ్ చేస్తే సరిపోతుంది. ఓకే, అలాగే -5/3ని కూడా చూపించమన్నారు కాబట్టి మనం వెనక్కి వెళ్తాం. -1/3, -2/3, -3/3 మనసులో అనుకోవాలి, అంటే -1 అనమాట. -4/3, -5/3. చక్కగా స్పేసెస్ అన్నీ ఈక్వల్గా ఉండాలి సుమా, ఈ గ్యాప్లు అన్నీ ఈక్వల్గా ఉండాలి, చాలా సిస్టమేటిక్గా చేయాలి. సో చూడండి, ఈ 0 నుంచి -1 ఎంత ఉందో 0 నుంచి 1 కూడా అంతే ఉండాలి, చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. కాకపోతే మనకు కావాల్సినవి ఏంటంటే ఇగో -5/3 +5/3. ఇంకొంచెం ముందుకెళ్తే -6/3 అంటే -2 వస్తుంది కదా. ఆ విధంగా నెంబర్ లైన్ మీద సూచించడానికి ఈ పాటికి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చి ఉండాలి. ఉదాహరణ 1 కిందే మనకి ఇవి చేయండి అని ఇచ్చారు. మనకు గుర్తుంది కదా, ఇవి చేయండి, ప్రయత్నించండి, ఆలోచించి చర్చించి రాయండి అనేటటువంటి కేటగిరీల కింద మనకు లెక్కలు ఇస్తూ ఉంటారు కదా. అందులో మొట్టమొదటి ఇవి చేయండి మన టెక్స్ట్ బుక్లో, 9th టెక్స్ట్ బుక్లో ఉన్నది మనం చేద్దాం. చూడండి, వరుస క్రమంలో ఉంటుందని మీకు ఉదాహరణ 2 చెప్పే ముందే ఇది చెప్తున్నాను. -3/4ని సంఖ్యారేఖపై సూచించింది అంటున్నారు. ఫస్ట్ క్వశ్చన్, ఇది ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. ఎస్, ఇప్పుడు చేసిన లాంటిదే కదా, ఉదాహరణ లాంటిదే కదా. -3/4ని ఎలా సూచిస్తాం? ఒక సంఖ్యారేఖ తీసుకుంటాం, మధ్యలో 0 అని తీసుకుంటాం. -3/4 కాబట్టి -1/4, -2/4, -3/4. దట్స్ ఇట్, అయిపోయింది. కొంచెం ముందుకెళ్తే -4/4 వస్తుంది, అంటే అది -1 అనమాట. దాన్ని కూడా సూచిస్తే మంచిది. మనకు కావాల్సిందంటే మనం 4 భాగాలు చేసాం అనమాట. 0 నుంచి -1, ఈ ఒక యూనిట్ని 4 భాగాలు చేసాం. మొదటి భాగం -1/4, రెండో భాగం -2/4, మూడో భాగం -3/4. మనకు కావాల్సింది -1. ఇది ఎంత దూరం అయితే ఉందో, ఎంత డిస్టెన్స్ ఎంత మెయింటైన్ చేస్తే అంతే డిస్టెన్స్లో మీరు 1 పెట్టినట్లయితే ఇంకా బాగుంటుంది అనమాట. అది నెంబర్ లైన్ మీద సూచించడం. అదేవిధంగా రెండో లెక్క చూడండి, ఇది ఒకటో లెక్క ఆన్సర్. రెండో లెక్క చూసినట్లయితే ఈ 0ని, 7ని, 10ని, -4ని p/q రూపంలో రాయండి అంటున్నారు. అంటే 0ని ఒక భిన్న రూపంలో లవము హారం ఉండేట్లు రాయండి అంటారు. ఎస్, 0ని 0/1 అని రాద్దాం, అయిపోయింది, ఫినిష్. ఇందాక చెప్పుకున్నట్లే మనం p/q రూపంలో రాసేసాం. 7ని రాద్దాం. 7 ఏం రాస్తారు? 14/2 అని రాయండి. 14లో సగం 7ఏ కదా, 2 ఏళ్ళు వస్తుంది కదా. 10ని గుర్తు లేకపోతే 10/1 అని రాసేయండి. -4ని -4/1 అని రాయండి. p/q రూపంలో రాస్తాను చూడండి ప్రతి నెంబర్ని కూడా. అంటే దాని అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలే అని. ఓకే, ఆయా కేటగిరీలకు చెంది ఉంటాయి పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, కానీ ప్రత్యేకించి ఇవన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలను మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇది మనకున్నటువంటి మొట్టమొదటి ఇవి చేయండి. ఉదాహరణ 2 చేద్దాం చూడండి. ఇందులో సరైన వాక్యాలు ఏమి ఉదాహరణతో సమర్థించండి అంటున్నాడు. అంటే ఇందులో కొన్ని స్టేట్మెంట్స్, ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇవి కరెక్టా కాదా, ఏవి సరైనవి, ఒక ఉదాహరణ ఇచ్చి దాన్ని కన్ఫర్మ్ చేయండి అంటున్నాడు. మొదటి చూడండి, ప్రతి అకర్ణీయ సంఖ్య పూర్ణ సంఖ్య అవుతుంది అంటున్నాడు. మరి ప్రతి అకర్ణీయ సంఖ్య పూర్ణ సంఖ్య అవుతుందా? అవ్వదు అని అర్థం అవుతుంది. ఎందుకంటే ఇది సరికాదు స్టేట్మెంట్, ఇది సరైన స్టేట్మెంట్ కాదు. ఎందుకంటే ఉదాహరణకు మనం సంథింగ్ లైక్ 3/7 తీసుకున్నాం అనుకోండి, 3/7. ఇది అకర్ణీయ సంఖ్య, ఎందుకంటే p/q రూపంలో ఉంది. కానీ ఇది పూర్ణ సంఖ్య కాదు. మన పూర్ణ సంఖ్యలు ఎలా ఉంటాయి తెలుసు మనకి, 1, 2, 3, 4, 5, లేక -1, -2, -3, -4, -5, 0 అలా ఉంటాయి. కానీ 3/7 అకర్ణీయ సంఖ్య అవుతుంది, కానీ పూర్ణ సంఖ్య కావట్లేదు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంటు ప్రతి అకర్ణీయ సంఖ్య పూర్ణ సంఖ్య అవుతుంది అన్నది తప్పు అనమాట. దానికి ఉదాహరణ ఏంటంటే 3/7 లేదా 4/6 అలా ఏది తీసుకున్నా పర్వాలేదన్నమాట. అదే రెండో స్టేట్మెంట్ చూస్తే మీకు అర్థమవుతుంది. రెండో స్టేట్మెంట్ చూడండి, రెండోది ప్రతి పూర్ణ సంఖ్య అకర్ణీయ సంఖ్య అవుతుంది అంటున్నాడు. ఎస్, ప్రతి పూర్ణ సంఖ్య అకర్ణీయ సంఖ్య అవుతుంది, సరైనదే ఈ స్టేట్మెంట్. ఎందుకంటే ప్రతి పూర్ణ సంఖ్యని మనము అకర్ణీయ సంఖ్యగా భావించవచ్చు. ఎందుకంటే పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి మనకి, 0, 0తో పాటు 1, 2, 3, 4, 5 ఈ నెంబర్లన్నీ, -1, -2, -3, -4 ఈ నెంబర్లన్నీ, ఇవన్నీ పూర్ణ సంఖ్యలు. వీటన్నిటిని మనం p/q రూపంలో రాయగలం కదా. కాబట్టి ప్రతి పూర్ణ సంఖ్య కూడా అకర్ణీయ సంఖ్య అవుతుందన్నమాట. సరి అయినది. ఎందువలనగా ప్రతి పూర్ణ సంఖ్యను మనము p/q రూపంలో రాయగలము. ఉదాహరణకి 4 తీసుకున్నాం అనుకో, 4 = 4/1 అని రాయొచ్చు. కాబట్టి రెండో క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే సరి అయినది. ఎందుకనగా ప్రతి పూర్ణ సంఖ్యను మనము p/q రూపంలో రాయగలము. ఇక మూడోది చూడండి, మూడోది 0 ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎస్, 0 అకర్ణీయ సంఖ్యే, ఎందుకంటే 0ను మనము p/q రూపంలో రాయగలము. 0/1 అని రాయొచ్చు, 0/2 అని రాయొచ్చు, 0/2గా రాయవచ్చు. కనుక 0 ఒక అకర్ణీయ సంఖ్యగా రాయవచ్చును. కనుక 0 ఒక అకర్ణీయ సంఖ్య. అంటే 0ని మనము p/q రూపంలో రాయగలం కనుక
సున్నాని మనము అకర్ణీయ సంఖ్యగా భావించవచ్చు అనమాట. ఇది ఎగ్జాంపుల్ 2. మనము మరొక 3 ముఖ్య అంశాలను మనం పరిశీలిద్దాం. అందులో మొట్టమొదటిది అకర్ణీయ సంఖ్యల మధ్య అకర్ణీయ సంఖ్యలు కనుగొనుట. అంటే సంఖ్యల మధ్య సంఖ్యలు కనుక్కుంటాం. ఇది ఫస్ట్ స్టెప్లో చేస్తాం. ఆ తర్వాత అకర్ణీయ సంఖ్యలను మరొక రూపంలోకి, అంటే దశాంశ భిన్నాలుగా లేక దశాంశ రూపాల్లోకి మారుస్తాం. దీనికి రివర్స్ ప్రాసెస్ మనం 3వ స్టెప్లో చేస్తాం. అదేంటంటే దశాంశ భిన్నాలను అకర్ణీయ సంఖ్యల రూపంలోకి మారుస్తాం అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఉదాహరణల ద్వారా వివరించుకుందాం, 1 by 1 వివరించుకుందాం. ప్రస్తుతానికి మొదటి పార్ట్గా ఫస్ట్ వీడియోలో నేను అకర్ణీయ సంఖ్యల మధ్య అకర్ణీయ సంఖ్యలు కనుగొనడంతో ఆపుతాను. రెండో పార్ట్లో మనం ఇక్కడి నుంచి కంటిన్యూ చేసుకుందాం. ఆ తర్వాత ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు అభ్యాసం చేద్దాం రెండో పార్ట్లో. సో ఇప్పటికి మనం మొదటి భాగంగా అకర్ణీయ సంఖ్యల మధ్య అకర్ణీయ సంఖ్యలు కనుగొనుట అనే భావనను మనం పరిచయం చేసుకుందాం. రైట్, మనం 3 అంశాల్లో మొదటి అంశము అకర్ణీయ సంఖ్యల మధ్య అకర్ణీయ సంఖ్యలు కనుగొనుట. దానికి ఉదాహరణ చూడండి. మొట్టమొదటిది ఇవి చేయండి, పేజ్ నెంబర్ 4లో ఉంది. 2, 3ల మధ్య సగటు పద్ధతి ద్వారా 5 అకర్ణీయ సంఖ్యలు కనుగొనండి అంటున్నారు. అంటే 2కి 3కి మధ్యలో 5 నెంబర్లు కనుక్కోండి అంటున్నాడు. ఏ పద్ధతిలో కనుక్కోవాలంట? సగటు పద్ధతిలో కనుక్కోవాలంట. ఏంటి సగటు పద్ధతి అంటే? ఏ బి అని ఏమైనా 2 నెంబర్లు ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అంటే 2 రాసులు ఉన్నాయి కాబట్టి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య 2 ఉన్నాయి కాబట్టి ఏ బి అనే 2 నెంబర్లు ఉంటే వాటిని కనుక మనం కలిపి సగం చేస్తే వాటి మధ్యలో నెంబర్ వస్తుంది అనమాట. ఏ ప్లస్ బై బి బై 2 ఎక్కడ ఉంటుందంటే ఏకి బీకి మధ్యలో నెంబర్ ఉంటుంది అనమాట, మధ్యలో ఉంటుంది అనమాట. అంటే ఏ కన్నా పెద్దదవుతుంది, బి కన్నా చిన్నదవుతుంది అనమాట. ఆ విధంగా చూసుకుంటే మీకు ఉదాహరణ ద్వారా బాగా అర్థమవుతుంది. సో మనకి 5 నెంబర్లు కనుక్కోమన్నాడు కాబట్టి ఫస్ట్ నెంబర్ ఎలా వస్తుందంటే మనకి ఇచ్చిన నెంబర్లు 2, 3 కదా, 2, 3 కలపండి, బై 2 చేయండి. బై 2 చేస్తే ఏమవుతుంది? 5/2. 5/2 అనేది 2కి 3కి మధ్యలో ఉండే ఒక నెంబర్ అనమాట. అంతే కదా. మరి 5/2 అంటే ఏంటి? 5లో సగం అంటే 2.5, 2.5. మనం మిశ్రమ భిన్నంగా మారిస్తే 2.5, 2 కన్నా ఎక్కువ, 3 కన్నా తక్కువ కదా, అంటే మధ్యలో నెంబర్స్ ఆ విధంగా వస్తుంటాయి అనమాట. 2.5 అని మార్చుకున్నాం అనుకోండి. ఇలాంటి మనం పూర్ణ సంఖ్యలు అవి చూడం కదా, మామూలు నెంబర్లు చూస్తాం. 2.5, 2.5 ఎక్కడ ఉంటుంది? 2కి 3కి మధ్యలో ఉంటుంది. ఆ విధంగా ఒక నెంబర్ దొరికింది మనకి. ఏంటది? 5/2. కాబట్టి దాన్ని మనం ఒక బొమ్మ రూపంలో చూపించడానికి ట్రై చేద్దాం. 2 ఇక్కడ ఉంది, 3 ఉందనుకోండి. ఇప్పుడు మనకు దొరికిన నెంబర్ ఏంటంటే 5/2 అనమాట. ఇప్పుడు మరొకటి కావాలనుకోండి, ఈ 2ని 5/2ని కలిపి సగం చేస్తాం అనమాట. చూడండి, 2ని తర్వాత 5/2ని కలిపి సగం చేస్తాం, బై 2 చేస్తాం అనమాట. కాబట్టి ఏవైనా అంకెల మధ్య లేక సంఖ్యల మధ్య సంఖ్య కావాలనుకోండి, వాటిని కలిపి మనం బై 2 చేసామనుకోండి, వాటి మధ్యలో వస్తుంటుంది అనమాట. సో ఏదైనా సరే ఈ జోన్లో ఉందంటే 2కి 3కి మధ్యలో ఉన్నట్టు కదా. కాబట్టి ఇప్పుడు దీన్ని 2ని 5/2ని ఎలా కలుపుతాం మనం? 2/1 ప్లస్ 5/2/1. సో 2/1 అని రాసాను 2ని. పై భాగంలో చూడండి, ఈ భాగం అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. కాసా కట్టాం అనుకోండి, పైన 2 1 2, 2 1 2, 2 2 4, 1 5 5, 1 5 5/2. ఓకే. సో 9/2/2. పై భాగంలో 9/2 ఇది /2. సో ఈ హారంలో ఉన్నదని ఈ హారం దగ్గర తీసుకొచ్చేస్తే 9/2 4 అనమాట. సో మరొక సంఖ్య ఏంటనమాట? 2కి 5/2కి మధ్యలో ఉండే సంఖ్య కనుక్కున్నాం కదా, 9/4. ఎనీవే ఈ 9/4 దేనికి మధ్యలో ఉంటుంది అనమాట? 2కి 3కి మధ్యలో ఉంటుంది. సో ఒక నెంబర్ ఏమో 5/2, మరొక నెంబర్ ఏమో 9/4. ఈ విధంగా మరొక జత తీసుకున్నాం అనుకోండి, మనం ఏంటది? మీ ఇష్టం. 5/2 3 తీసుకోండి. 5/2 3 తీసుకున్నారు అనుకోండి, 5/2 ప్లస్ 3/2. ఆ 2 కలిపి సగం చేసినట్లయితే మనకి వాటి మధ్యలో నెంబర్ వస్తుంది. ఏవైనా సరే ఈ జోన్లో వస్తున్నాయంటే అవి 2కి 3కి మధ్యలో ఉన్నట్టు అనమాట. సో 5/2ని 3ని కలిపితే ఏంటనమాట? 5/2 ప్లస్ 3/1/2. కింద హారంలో ఉన్న నెంబర్ని పట్టించుకోకండి, 2 అది ఫాలో అవుతూ ఉంటుంది అలాగా. పైన చూడండి, 5/2 3/1 కదా. సో కాసాగు 2 1 2, 1 5 5 ప్లస్ 2 3 6, అంటే 11/2 పైన కింద 2. సో మొత్తంగా 11/4. సో మనకి చూడండి 5/2, మరొకటి 9/4, మరొకటి 11/4. కానీ మనకి 5 కనుక్కోమన్నారు కాబట్టి ఇప్పుడు 3 పూర్తయినాయి. సో 11/4 ఇక్కడ వేద్దాం, ఎందుకంటే 5/2కి 3కి మధ్యలో కనుక్కున్నాం కదా, 11/4. కాబట్టి మరొక జత తీసుకోండి. ఈ 2 తీసుకుని బై 2 చేస్తే మరొక నెంబర్ వస్తుంది. ఇక్కడ చేస్తున్నాను వీల్ కోసం. 4 చూడండి, 5/2 11/4/2, అంటే పైన కాసాగు
2కి 4కి కాసగా 4 కదా మరి. సో 4 ఇందులో 2 సార్లు 10 కాబట్టి 2 5లు 10 ప్లస్ 4 ఒకట్లు కాబట్టి 11 బై 2. సో 21/4/2. సో 21/8. 4 హారంలో ఉంది కాబట్టి ఈ హారంలోకి వచ్చిందంటే 4 2 8. 21/8 మరొక నెంబర్ అనమాట. సో ఎన్ని కనుక్కున్నాం మనం ఇప్పటికీ? 4 కనుక్కున్నాం. మీరు ఒకటి ట్రై చేయండి, 5వది ట్రై చేయండి. సో ఈ విధంగా ఏవైనా 2 అకర్ణీయ సంఖ్యల మధ్య అకర్ణీయ సంఖ్యలు కనుక్కునే ఈ విధానాన్ని ఏమంటారంటే సగటు పద్ధతి అంటారనమాట. సగటు ఇంకా కనుక్కోవచ్చు, ఎన్ని వస్తాయన్నమాట. ఒక్కొక్క నెంబర్ పుట్టుకుంటూ వస్తుంది. 6 మధ్య ఒక నెంబర్, 6 మధ్య ఒక నెంబర్ పుట్టుకొస్తుంది. దీన్ని బట్టి నాకు ఏమర్థమవుతుందంటే ఏవైనా 2 అకర్ణీయ సంఖ్యల మధ్య లేక ఏవైనా సంఖ్యల మధ్య అనేకమైన సంఖ్యలు ఉంటాయి, అపరిమితంగా ఉంటాయని నాకు అర్థమవుతుందన్నమాట. ఇది సగటు పద్ధతిలో కనుక్కోవడం అంటే. సగటు పద్ధతి అనకుండా మామూలుగా 2కి 3కి మధ్యలో 5 అకర్ణీయ సంఖ్యలు అన్నారనుకోండి, ఏ పద్ధతి చెప్పకుండా 2కి 3కి మధ్యలో 5 అకర్ణీయ సంఖ్యలు కనుక్కోండి అంటే మనం మరొక పద్ధతి ద్వారా చేయొచ్చు అనమాట. ఏంటి ఆ పద్ధతి? వెరీ సింపుల్. చూడండి, ఇప్పుడు 2కి 3కి మధ్యలో కావాలి మనకి. 2కి 3కి మధ్యలో కావాలి. ఎన్ని కావాలి? 5 కావాలి. 5 కావాలి కాబట్టి 6 గుర్తుపెట్టుకోండి. 6 కాబట్టి 2ని ఎలా రాస్తున్నాను చూడండి. 2ని 2/1 అని రాస్తున్నాను. ఇప్పుడు లవాన్ని హారాన్ని నేను ఏం చేస్తున్నాను? 6 చేత గుణిస్తున్నాను. 6 2 12, 6 1 6. ఎందుకంటే 6 గుర్తుపెట్టుకోమన్నాను కదా, అదనమాట. అలాగే 2 నెంబర్ తీసుకోండి, 3ని 3/1 అని రాస్తున్నాను. లవాన్ని హారాన్ని 6 పెట్టి గుణిస్తున్నాను. 6 3 18, 6 1 6. ఇంతకీ నేను చేసిన పని ఏంటంటే 2నేమో 12/6 అని రాశాను, అంతే కదా, 6 2 12. 3నేమో 18/6 అని రాశాను. సో నాకు ఇచ్చిన నెంబర్లు 2 3 కాస్త ఎలా మారినాయి అంటే ఒకటేమో 12/6 అయింది, ఇంకోటేమో 18/6 అయింది. అది 2, అది 3, మార్పు ఏమీ లేదు. కాకపోతే ఈసారి నాకు మధ్యలో నెంబర్లు చెప్పడం ఈజీ. 13/6, 14/6, 15/6, 16/6, 17/6. కాబట్టి 2కి 3కి మధ్యలో ఉండే అకర్ణీయ సంఖ్యలు చెప్పండి అంటే 13, 5 చెప్పమన్నారు. 5 1 2 3 వచ్చి 5 వచ్చి 1 2 3 4 5. 13/6, 14/6, 15/6, 16/6, 17/6 కావాల్సిన సంఖ్యలు అంటే సరిపోతుంది అనమాట. ఇది చూసారు ఎంత తేలిగ్గా అయిపోయిందో. ఏ పద్ధతి అడగకపోతే మనం చక్కగా ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఇలాంటి తరహాలకే మనకి అభ్యాసంలో ఉంది. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా మొట్టమొదటి భాగం ఏంటంటే మనం అంకెల మధ్య అంకెలు కనుక్కోవటం. దాని ద్వారా మనం ఈ ఫస్ట్ పార్ట్ని నేర్చుకోవటం మనం ముగిస్తున్నాం. కాబట్టి మీరు 2 3 భాగాలు తర్వాత వీడియోలో చూద్దరిగాను. ఓకే, కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. చక్కగా చేసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది.